ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఇటు నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ జరుగుతున్న రకరకాల విషయాల్లో అందరిని బాగా ఆతృతకు గురిచేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లోని క్రికెటర్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న వాళ్ళే. ముఖ్యంగా రీసెంట్‌గా జరిగిన మన ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లోని ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లోని క్రికెటర్ అయిన అభిషేక్ శర్మకి సంబంధించిన విషయాలు, అతడు ఆడిన ఆట తీరు, అతడి పరుగులను చూసి ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. మరి అభిషేక్ శర్మకి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా ఇలాంటి నేపథ్యంలోనే వైరల్ అవుతూ వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా ఇండియన్ క్రికెటర్ గా ముఖ్యంగా ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో బ్యాట్స్మెన్ గా తన పరుగులతో తన ఆట తీరుతో అందరినీ నూరెళ్లబెట్టేలా చేస్తున్న అభిషేక్ శర్మకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే మరి అతడి తండ్రి ఎవరో, అతడు ఏం చేస్తున్నాడో, అతడికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ క్రికెటర్ అభిషేక్ శర్మ ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ గా తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మరి అలాంటి ఈ స్టార్ క్రికెటర్ ఎవరు, ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక అభిషేక్ శర్మ పంజాబ్ లోని అమృత్సర్ లో పుట్టి పెరిగాడు. ఇతడి తండ్రి పేరు రాజ్ కుమార్ శర్మ, తల్లి పేరు మంజు శర్మ. అభిషేక్ కి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. అభిషేక్ ఇంట్లో చిన్న పిల్లవాడు. అయితే ఇతని తండ్రి రాజ్ కుమార్ శర్మ మొదటి నుంచి కూడా మంచి క్రికెటర్ అవ్వడంతో తాను క్రికెటర్ గా పెద్దగా సాధించలేకపోయినప్పటికీ తన కొడుకును మాత్రం ఒక స్టార్ క్రికెటర్ ని చెయ్యాలి అని అభిషేక్ శర్మ చిన్నప్పటి నుంచే కలలు కంటూ వచ్చాడు. అలా తన కొడుకుకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ కలిగించడం, పైగా అలానే తన కొడుకుని ట్రైన్ చేసుకుంటూ రావడం వచ్చింది. స్వతహాగా ఇతడు కూడా ఒక క్రికెటర్, అందులోనూ ఒక మంచి బౌలర్ అవ్వడంతో తన కొడుకుని కూడా తన మాదిరిగా ఒక బౌలర్ ని చేయాలనుకున్నాడట. కాకపోతే చిన్నప్పటి నుంచి అభిషేక్ శర్మలో ఉన్న స్కిల్ ని, టాలెంట్ ని, ఇంట్రెస్ట్ ని చూసి ఇతడు బ్యాట్స్మెన్ గానే బాగుంటాడు అని అలా తనకి 12 ఏళ్లు వచ్చేంత వరకు తానే స్వయంగా క్రికెట్ కోచింగ్ ఇస్తూ వచ్చేవాడు. అలాంటి అతడు తన కొడుకు స్కూల్లోను, ఆ తర్వాత చిన్న మ్యాచ్ లో ఆడుకుంటూ వస్తూ ఉంటే కొడుకులోని టాలెంట్ ని గమనించి ఒక మంచి కోచ్ దగ్గర పెడితే స్టార్ క్రికెటర్ అవుతాడు అని ఊహించి ఇక తనకి తగ్గట్టుగానే ప్రముఖ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ దగ్గర తన కొడుకును పెట్టి అతడి దగ్గర మెళుకువలని, అతడి దగ్గర నైపుణ్యాన్ని సంపాదించుకునేలా చేయడం మాత్రమే కాదు, ఈ రోజు ఇండియన్ క్రికెట్ టీంలో ఒక స్టార్ బ్యాట్స్మెన్ గా తయారు చేయడం వెనక అభిషేక్ శర్మ తండ్రి అయిన రాజ్ కుమార్ శర్మ కృషి ఎంతో ఉంది. ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ టీంలో బాగా ఆడుతూ తన టాలెంట్తో అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడో, ఇలాంటి నేపథ్యంలోనే అభిషేక్ శర్మకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే అభిషేక్ శర్మ తండ్రి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.